సీఎం రేవంత్ రెడ్డి తన దృష్టికి తెచ్చిన అంశాలను విన్న ప్రధాని మోదీ రాష్ట్రం తరఫున పెండింగ్లో ఉన్న అంశాలను ప్రస్తావించారు. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనకు సంబంధించి 70,674 ఇళ్లు మంజూరు చేస్తే ఆ పథకాన్ని అమలు చేయకుండా కేంద్ర నిధులు తిరిగి ఇచ్చేసినట్లు నోట్లో పేర్కొన్నారు. 2024-25 నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ కోరినట్లు తెలిపారు. అయితే ఆవాస్ ప్లస్ 2024 మొబైల్ యాప్ ద్వారా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనకు అర్హులను గుర్తించే సర్వేను ఇప్పటికీ తెలంగాణ ప్రారంభించలేదన్నారు. ఆ సర్వే గడువు మార్చి 31తో ముగుస్తుందని నోట్లో వివరించారు. దేవాదుల, భీమా, శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 ప్రాజెక్టులకు సంబంధించి 18,189 కోట్ల పనులు, భూసేకరణ, న్యాయ వివాదాలు సవరించి అంచనాలకు ఆమోదం పొందని కారణంగా పెండింగ్లో ఉన్నట్లు నోట్లో పొందుపరిచారు. అటవీ అనుమతులు రాక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఫేజ్ 2 కింద 4G మొబైల్ కవరేజ్కి సంబంధించిన 3 ప్రాజెక్టులు 2023 జూలై నుంచి పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 32,797 కోట్లతో రిలయన్స్ జియో చేపట్టిన ప్రాజెక్టు ఉందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్కు రాష్ట్రం నిధులు ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నుంచి 1,365 కోట్లు పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్లో 150 కోట్లతో తలపెట్టిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ భూమి ఇవ్వక పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యతో 3,113 కోట్లతో తలపెట్టిన మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త లైన్, కాజీపేట్ విజయవాడ 3వ లైన్ విద్యుదీకరణ పనులు 2020 సెప్టెంబర్ నుంచి పెండింగ్లో ఉన్నట్లు సీఎంకి ఇచ్చిన నోట్లో ప్రధాని పేర్కొన్నారు.